వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పేరుతో చెరువుల మట్టిని త్రవ్వుతూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారు కొంతమంది అక్రమార్కులు. ఇదేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తే గ్రామ అభివృద్ధి కోసం జరుగుతుందని నీతి సూత్రాలు చెప్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అక్రమ దందా అయితే కొనసాగుతుంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో అయితే మట్టి దందా అయితే విపరీతంగా కొనసాగుతుంది అనేది మాత్రం 99 టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రధానంగా గీసుకొండ ఏదైతే మండలం ఉన్నటువంటి మండల పరిధిలో అయితే ప్రధానంగా రాజకీయకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే మొరం దందాకు పాల్పడుతున్నారనేది మాత్రం మన 99 టీవీ విచారణలో అయితే బయటపడింది చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల కోసము ఏదైతే వారికి సంబంధించినటువంటి ప్లేసెస్లో మొరాన్ని సరిచేసేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు ప్రధానంగా ఏదైతే గీజుగొండ మండలం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మణిగొండకు సంబంధించినటువంటి రాయి చెరువుకు సంబంధించినటువంటి మట్టి దందా అయితే యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రధానంగా ఒక 40 నుంచి 50కి సంబంధించినటువంటి ట్రాక్టర్లను ముఖ్యంగా ఊరికి సంబంధించినటువంటి రాయి చెరువు నుంచి మట్టిని తోడడమే కాకుండా తోడుకున్న మట్టిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఒక్కొక్క ట్రాక్టర్కు 700 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తున్నటువంటి అంశం అయితే ఈరోజు 99 టీవీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చామనేది ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ఊరి చెరువు అంటేనే ఒక గ్రామ చెరువు, ఊరి చెరువును ఉన్నటువంటి మట్టిని ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉన్నటువంటి మట్టిని ముట్టుకోవాలంటే అనేక పర్మిషన్లు ఉంటాయి. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి పర్మిషను, అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి పర్మిషను, దాంతోపాటు స్థానిక ఎంఆర్ఓ మండల తహసీల్దార్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్క పర్మిషన్ అనుమతులతో తీసుకున్న తర్వాతనే ఒక ఇంచు భూమి నుంచి ఒక మట్టిని తవ్వాలన్నా కానీ ప్రతిదానికి ఒక ప్రభుత్వ ఆదేశానుసారము ఒక ప్రభుత్వం నుంచి ఒక అనుమతులను తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మొరం దందాను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఏదైతే ఇందిరమ్మ పథకాల పేరుతో సామాన్య మానవులకు మట్టిని చేరవేస్తున్నారు అనేది ఇక్కడ ప్రాథమికంగా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇది ఓన్లీ ఒక వరంగల్ జిల్లానే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు అంటే ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయికి అంటే ఎంఆర్ఓ వరకు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మొరం దందాను కొనసాగించడం అయితే వరంగల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే మణిగొండ మండలంలో మణిగొండ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మొరం దందా అయితే ఈరోజు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఊరి చెరువు, ఈ ఊరి చెరువులో ఉన్నటువంటి దాదాపుగా 3 ఎకరాలు అంటే పైచిలుకు ఉన్నటువంటి ఒక 2 చెరువులు ఉంటాయి. 2 చెరువులు ఆనుకొని ఉన్నటువంటి సమయంలో ఒకవైపు ట్రాక్టర్లను అంటే ఎలాంటి నెంబర్లు అంటే అధికారికంగా లేని నెంబర్లు అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లేని ట్రాక్టర్తో అక్రమ మొరం దందా చేసినట్టే ట్రాక్టర్లు కూడా అంటే వాహనాలకు కూడా వాల్యూ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే నిద్రపోతుందా, అసలు కొరబడుతుందా, లేకుంటే దాని మామూలు మత్తులో మునిగి తేలుతుందా అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక యథేచ్ఛగా ఒక ప్రభుత్వ భూముల నుంచి ఒక మొరాన్ని తవ్వడమే కాకుండా విక్రయిస్తున్నటువంటి దందా అనేది ఈరోజు బయట కడుతుందంటే ఎంతటి నిద్రమత్తులో తవ్వుతున్నారు అధికారులు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మట్టిని తవ్వాలంటే అనేక అనుమతులు ఉండాలి. ఎలాంటి అనుమతులు లేకుండా వీరికి అండదండలు ఎవరు ఉన్నారనేది కూడా మనకు ప్రధానంగా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. తీసుకొచ్చి యథేచ్ఛగా విక్రయాలు పాల్పడుతున్నారు. అది కూడా అనధికారమైనటువంటి వాహనాలను కూడా వాడుకుంటున్నారు. ఒక వెహికల్ కూడా సరైన నెంబర్ ప్లేట్ లేదు. ఆ నెంబర్ ప్లేట్ లేని ఆ ట్రాక్టర్లు దాదాపుగా 40 నుంచి 50 ట్రాక్టర్లతో వినియోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక ప్రయాణం కూడా చేస్తున్నారు. దీనిపైన కూడా ఆర్టీ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం కూడా కనబడుతుంది అనేది 99 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. దాంతోపాటు ఒక అనధికారికంగా ఒక చెరువును తవ్వడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేని ఎలాంటి నెంబర్ ప్లేట్లు లేని ఒక అనధికార వాహనాల ద్వారా ప్రయాణం కూడా చేస్తున్నాడు, రవాణా చేస్తున్నాడు. అయితే లోడ్తో ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా ప్రాణహాని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ట్రాక్టర్లను చూడొచ్చు. వాటికి ఫిట్నెస్ లేవు, సరిగ్గా బ్రేకులు లేవు, వాటికి నెంబర్ ప్లేట్ లేదు. కనీసానికి ప్రమాణికాలు కూడా పాటించినటువంటి వాహనాలతో అక్రమ దందా మట్టి దందాను కొనసాగిస్తున్నటువంటి అక్రమార్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా
చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి కలెక్టర్ ఇలాంటి చిన్న చిన్న మారుమూల గ్రామాలలో ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయంపై తన దృష్టి కూడా తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో 99 టీవీ యొక్క సమాచారాన్ని జిల్లా కలెక్టర్కు అందవేస్తుంది. మరి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నత స్థాయి అధికారులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి రెవెన్యూ, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ దాని మీద ఎలాంటి చొరవ తీసుకుంటారు, ముఖ్యంగా వారిపైన ఎలాంటి కేసులు పెడతారు అనేది మాత్రం ప్రస్తుతం అయితే వరంగల్లో ఉన్నటువంటి ఈ సమస్యకు ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న అక్రమ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తి రానున్న రోజుల్లో కనుమరుగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఖజానా కూడా గండిపడే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం ఈ స్టోరీ ద్వారా యావత్ ఏదైతే అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నటువంటి అంశమైతే ఈరోజు 99 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నటువంటి స్టోరీ. ఇది ఇక్కడ తాజా అప్డేట్.